ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జూన్ 22 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన కొంతమంది ఎంత చెప్పినా అదే బుద్ధి. ఈ పైన ఉన్న వీడియోని చూడండి. రైల్వే ట్రాక్పై గాడిద ఉంది. ఆ వ్యక్తి గాడిదని ఎంత లాగుతున్నా మళ్ళీ రైల్వే ట్రాక్పై వెళ్తుంది. కొంతమంది ఉంటారు, ఎంత మంచి చెప్పండి, ఎంత క్షేమం కోరండి, వారి తోక వంకరే అన్నట్టు మళ్ళీ అదే జీవితం, అదే అలవాట్లు, అదే స్నేహాలు, అదే సంబంధాలలో బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని విషయాలలో దూరం ఉండండి, కొన్ని సంబంధాలలో దూరం ఉండి, కొన్ని స్నేహాలు మంచివిగా, కొన్ని అలవాట్లు మంచివి కాదని మనకి ఎంతో బలంగా హెచ్చరిస్తుంటే బయటకు రండి. అవే మిమ్మల్ని కాపాడుతాయి, అవే మీకు దీవెనకరంగా ఉంటాయి. మనం వినలేకపోయాము, లేకపోతే వినకపోయాము అని అంటే నష్టము మనకే, ఈ గాడిదల వల్ల. కాబట్టి మీ జీవితాల్లో ఈ విధంగా ఉండకుండా తల్లిదండ్రులు చెప్పినా, బంధువులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, తేబుట్టులు చెప్పినా, ఎవ్వరు చెప్పినా ఒక్కసారి ఆలోచించి ఆ తప్పు మార్గంలోంచి బయటకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.